రైల్వే పట్టాల పక్కన ఉన్న మట్టి కాలనీలో రాజు అనే పేద వీధి కుక్క తన చిన్న కూతురు చిన్నీ అనే తెల్లటి ముద్దుల కుక్కపిల్లతో కలిసి జీవించేది. చిరిగిన నీలం షర్ట్, మసకబారిన బూడిద ప్యాంట్ వేసుకున్న రాజు ప్రతిరోజూ పనికోసం వీధులు తిరిగేవాడు. కాని చాలాసార్లు నిరాశే ఎదురయ్యేది. రాత్రిళ్ళు ఇద్దరూ ఒక్క బిస్కెట్ను పంచుకొని ఆకలితో నిద్రపోయేవారు. అయినా రాజు తన కూతురి ముందు ధైర్యంగా నవ్వేవాడు. ఒకరోజు మెరిసే విలాసవంతమైన హోటల్ బయట ఇద్దరు ధనవంతుల మాటలు రాజు చెవిలో పడ్డాయి. మనం ఏ డబ్బు వెనుక పరిగెత్తకూడదు, డబ్బే మనకోసం పనిచేయాలి. ఆ మాటలు అతని మనస్సును కుదిపేశాయి. మరుసటి రోజు రాజు తన చివరి పొదుపుతో నిమ్మకాయలు కొనుగోలు చేసి చిన్న నిమ్మరసం బండి మొదలుపెట్టాడు. మొదటి నాణెం పడిన శబ్దం అతనికి కొత్త ఆశనిచ్చింది. కాలక్రమంలో చిన్ని తన తండ్రికి సహాయం చేయడం మొదలుపెట్టింది. రాజు ఇతర వీధి కుక్కలకు నేర్పించి మరిన్ని బండ్లు ఏర్పాటు చేశాడు. అతను కష్టపడే కూలీనుంచి తెలివైన వ్యాపారిగా మారాడు. చిన్ని స్కూలుకు వెళ్ళింది. రాజు లెక్కలు రాయడం నేర్చుకున్నాడు. అదే హోటల్ ఇప్పుడు గర్వంగా పవర్డ్ బై రాజు ఎంటర్ప్రైజెస్ అని బోర్డు పెట్టింది. చివరికి సూర్యాస్తమయ వేళ నగరాన్ని చూస్తూ పైకప్పుపై నిలబడి రాజు గర్వంగా చిన్ని చేతిని పట్టుకుని అన్నాడు, మనమిక్కడే